దేవుని యొక్క అతి శ్రేష్టమైన నామములో కూడి ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట అందరికీ శుభదినము తెలియపరుస్తూ ఉన్నానండి. అందరు బాగున్నారా? మీ అందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను ప్రతిదినము. మరి అలాగనే ఈ యొక్క మినిస్ట్రీ కొరకు కూడా మీరు ప్రార్థిస్తూ ఉన్నారని నమ్మికతో విశ్వసిస్తూ ఉన్నాను. మరి ఎవరైతే ప్రార్థన అవసరతలో మాకు తెలియపరుస్తూ ఉన్నారో వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నామండి. మరి దేవుని చిత్తమైతే ఒక దినము ఒక హాల్ నైట్ ప్రేయర్ లాగా మరి ఈ యొక్క యూట్యూబ్లో లైవ్లో పెట్టాలని మేము ఆశపడుచూ ఉన్నాము. చాలామంది అడుగుచూ ఉన్నారు, లైవ్ ప్రోగ్రాం పెట్టట్లేదని అడుగుచూ ఉన్నారు. మరి ఈ యొక్క స్థలంలో ప్రియ దేవుని బిడ్డారా గమనించండి, కొన్ని కారణాల వల్ల నెట్వర్క్ ఉండటం లేదు. మరి లైవ్లో వాక్యం చెప్తూ ఉన్నప్పుడు మధ్యలో ఆగిపోచున్నది కనుక వాక్యము మరి కట్ల కింద వస్తూ ఉన్నది కనుక ఆలోచన చేసి మరి వీడియో తయారు చేసి అప్లోడ్ చేయడం జరుగుతున్నది. గమనించి మరి ఈ యొక్క వీడియోస్ను కూడా మీరు మరి వీక్షించవలసిందిగా కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని వాక్య పరిచర్లకు వెళ్దాం. పరిశుద్ధుడా, ప్రేమల తండ్రి, మహోన్నతుడా, నీకు కృపను బట్టి మరొకసారి వందనముల తండ్రి. ఇదిగో ప్రభువా, ఈ యొక్క దినమందు నాయన చక్కనైన వాక్యము ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారు ప్రభువా. అలాగనే మా యొక్క హృదయాన్ని కూడా ప్రభా మరి సిద్ధింప చేసుకుని నీ యొక్క వాక్యం మీద ప్రభా చక్కటి నిలకడ కలిగి ప్రభా ప్రవర్తించడానికి మాకు సహాయం చేయండి. ఇదిగో ప్రభా ఈ యొక్క లోకమునైనా ప్రభా భయంకరమైన లోకము, ఈ లోకములో మాకు కావలసిన తండ్రి అవసరత ఏదైనా ఉన్నదంటే ప్రభువా నీ యొక్క అవసరత ప్రభువా నైనా నీవు మాకు తోడుగా ఉండాలని మేము కోరుచున్నాం ప్రభువా. రాబోచున్న ప్రతి నైనా మరి శ్రమల్లో, దుఃఖములో, వేదనలో ప్రతి విషయంలో మీరు మాకు సహాయం చేస్తారని నమ్మకతో విశ్వసిస్తున్నాం ప్రభా. ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఇంకను ఎవరైతే ప్రార్థన శక్తి లేని జీవితాలు ఉన్నాయో నీ చిత్తమైతే వాక్యముల ద్వారా ప్రభువా వారిని మీరు బయలుపరుచుకుని తండ్రి మరి ప్రతి దినము వారు ప్రార్థన చేసుకునే యోగ్యత భాగ్యత మాకు అనుగ్రహిస్తారని నీ చిత్తమైతే ఈ యొక్క సమయమందు వాక్యం చెప్పుచుండగా ఈ వాక్యం చెప్పుచున్నది నేను కాదు కానీ నీ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా మా అందరితోటి సూటిగా తేటగా మీరు మాట్లాడతారని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి అందరికీ వందనాలండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి? ఏదేమైనప్పటికీ మరి ప్రతి దినము దేవుని యొక్క వాక్యము మీ మధ్యకు తీసుకురావాలని ఎంతగానో నేను ఆరాటపడుచున్నాను. కొన్ని సమస్యల వల్ల ఒకనొక దినంలో మరి వాక్యాన్ని విత్తలేని పరిస్థితిలో ఉంటున్నాను. అయినా కూడా మరి ప్రార్థన చేయండి ఈ యొక్క మినిస్ట్రీ కొరకు. ఈ రోజున వాక్యాంశము పూర్వస్థితికి చేరుట అనే అంశం ద్వారా మాట్లాడాలని నేను ఆశపడుచుకున్నాను. ప్రియ దేవుని సంగమా, ఈ రోజున మరి కంఠత వాక్యముగా మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వాక్య భాగము ఒకసారి మనము పరిశీలన చేసినట్లయితే ఇక్కడ నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. దేవునికి మహిమ కలిగింది గాక. ఈ మాట ఎవరు చెప్తూ ఉన్నారు? మరి సాక్షాత్తు మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారే మనకి ఈ యొక్క వాక్యము ఆయన చెప్తూ ఉన్నాడు. పై వాక్యాలు కూడా మనం చూసినట్లయితే అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయడని మరి శిష్యులకు వారు బోధించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అలాగనే ఈ యొక్క 20వ వచనంలో కూడా మనం చూసినట్లయితే నేను మీకు ఏ ఏ సంగతులను బోధించానో వివరణ చేస్తున్నానో తెలియపరుచున్నానో ఆ సంగతులన్నీ ప్రతి ఒక్కరికి తెలియపరచండి. తెలియపరిచి వారిని మరి దేవుని యొక్క నామములో మరి వారిని ఒక మరి శిక్ష మరి వారికి ఒక తర్పీదు చేసి మరి దేవుళ్ళు వారు బలపడే రీతిగా మీరు చేయడని మరి యేసుక్రీస్తు వారికి ఆజ్ఞాపిస్తున్నాడు. అలాగనే కాక మరి నేను సమాధానముగా మీకు ఉంటాను, అలాగనే యుగ సమాప్తి వరకు నేను మీకు తోడుగా ఉంటానని ఆయన వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని స్తోత్రం కలిగింది గాక. ఏ మనుషుడు మనకి తోడుగా ఉంటాడు ఈ యొక్క లోకంలో? ఈ వాక్యాన్ని మనము అనుసరణ చూసినట్లయితే ప్రియ దేవుని విశ్వాసులారా, ఈ రోజున మన యొక్క బంధువులు ఎవరైనా మనకు తోడుగా ఉంటున్నారా? లేదంటే మన యొక్క రక్త సంబంధులు మనకు తోడుగా ఉంటున్నారా? ఇరుగు పొరుగు వారు మనకు తోడుగా ఉంటున్నారా? ఈ రోజున భర్తకి భార్య తోడుగా ఉండట్లేదు,
మరి అలాగనే భార్యకి భర్త తోడుగా ఉండటం లేదు ప్రియ దేవుని బిడ్డలారా. అలాగనే కుమారులు కూడా తల్లిదండ్రులకి తోడుగా లేని స్థితి మరి యొక్క యుగ సమాప్తిలో జరుగుతూ ఉన్నది. ఈ యొక్క యుగాంతానికి లేదంటే ఈ యొక్క రెండవ రాకడకి సూచనలు ఏంటంటే ప్రేమ చల్లారిపోతుందని గడిచిన వారం మనము నేర్చుకుని ఉన్నాము. మరి ఈ యొక్క వాక్యాలు మనం చూస్తున్నట్లయితే, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటిని గైకున్న వలెను వారికి బోధించుడి, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు నేను తోడుగా ఉంటాను, లేదంటే సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో ఆజ్ఞాపించుడని తెలియపరుస్తూ ఉన్నాడు దేవుడు. ఏమండి, దేవుని మీద మనకి ఎంతగా నమ్మకం ఉన్నది. ఈ రోజున చాలామంది నమ్మకం లేని జీవితాలు గడుపుతూ ఉన్నారు. ఎందుకంటే యేసుక్రీస్తు నిజంగా ఉన్నాడా? యేసుక్రీస్తు యొక్క రాకడ అతి సమీపంలో ఉన్నదా? నిజంగా పరలోక రాజ్యం ఉన్నదా? నిజంగా మరి ఈ యొక్క గ్రంథము ఆ యొక్క ప్రవక్తల ద్వారా రచింపబడి ఉన్నదా అని ఒక ఆలోచన కలిగి ఉంటున్నారు ప్రియ దేవుని బిడ్డలారా. దేవుని యొక్క రాకడ ఆలస్యమై ఉన్నదంటే నిన్ను నన్ను ఆయన కొనిపోవాలని ఆశతోటే ఆయన ఆలస్యం చేస్తూ ఉన్నాడు. ఏమండి, నిన్ను నన్ను కొనిపోవాలని ఆయన ఆలస్యం చేస్తున్నాడు. పూర్వకాలం నుంచి, అలాగనే 2000 సంవత్సరముల క్రితం నుంచి, అలాగనే మరి ఎన్నో సంవత్సరాల నుంచి దేవుని యొక్క వాక్యము విత్తబడుచున్నది ఈ యొక్క లోకానికి. ఏమండి, వినబడుచు ఉన్నది. మరి దేవుని యొక్క రాకడ ఎందుకని రావటం లేదు? దేవుడు సదాకాలము ఉన్నానని ఆయన చెప్తూ ఉన్నాడు, కానీ మరి ఎన్నో శ్రమలు వస్తున్నాయి ఈ యొక్క లోకంలో, ఎన్నో శ్రమలు వస్తూ ఉన్నాయి. మరి శ్రమలు వచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నాము? ప్రార్థన చేస్తూ ఉన్నామా? శ్రమలో ఆయన పెడతాడన్నాడు, కానీ మరణానికి చేరువ చేయనంటున్నాడు. దేవుని స్తోత్రం కలిగినగాక. ఈరోజు చులకనైన శ్రమ వచ్చినప్పుడు దేవుడిని మనం నిందిస్తూ ఉన్నాం, దేవుణ్ణి మనము అవహేళనగా మనం చూస్తూ ఉన్నాం, దేవుడు లేడు అంటూ ఉన్నాము. కానీ దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు, యుగ సమాప్తి వరకు నేను మీతో ఉంటానని ఆయన వాగ్దానం ఇస్తున్నాడు. నేను మీతో కలిసి భోజనం చేస్తానంటున్నాడు ప్రకటన గ్రంథంలో. అలాగున మనకి ఎవరైనా బోధిస్తున్నారా? ఎవరైనా మనకి చెప్తూ ఉన్నారా? మనకి స్నేహితుడు చెప్తూ ఉన్నాడా? మన యొక్క ప్రియురాలు చెప్తూ ఉన్నదా? లేకపోతే ప్రియుడు చెప్తూ ఉన్నాడా? చెప్తారు, నీతోటి నేను ఉంటాను, జీవితాంతము నీతోటి ఉంటాను అంటారు. కానీ కొంతకాలము గడిచిపోయిన తర్వాత ఏమండి, వారి మధ్యన విభేదాలు వస్తూ ఉన్నాయి. మానవుల యొక్క మధ్యలో ఏమండి శత్రువు వస్తున్నాడు, సాతానుడు వస్తూ ఉన్నాడు. వారిని ఏమండి ప్రేమానురాగాలతో ఉన్న ఆ యొక్క బాంధవ్యాన్ని, లేదంటే ఆ కుటుంబాన్ని చీల్చివేస్తూ ఉన్నాడు. దేవునికి మనకిని చక్కటి ప్రేమ ఉన్నదండి. మరి ఆదిలో మనం చూసుకున్నట్లయితే దేవునికి మనకిని ఎటువంటి అడ్డుగోడ లేదు. కానీ ఈ రోజున మరి గొప్ప అడ్డుగోడ ఉన్నది. ఆ అడ్డుగోడ ఏంటో తెలుసా? మనక పాపము దేవునికి మనకి మధ్యన అడ్డుగోడ ఉన్నది. ఆదాము అవ్వలు మనం చూసుకున్నట్లయితే ఆదాము అవ్వలతోటి సాయంత్రం పూట ఏకాంతముగా దేవుని యొక్క కుమారుడు దేవుడు వారితో మాట్లాడేవారు. కానీ ఎప్పుడైతే వారు పాపం చేస్తున్నారో వారి మధ్యన ఎడబాటు కలిగి ఉన్నది. ఈ రోజున మన యొక్క పాపం ద్వారా దేవునికి మనకి మధ్య ఏమున్నది? అడ్డుగోడ ఉన్నది ప్రియ దేవుని బిడ్డలారా. ఈ పాపములన్నీ మనం ఎప్పుడైతే మనం వదులుతామో, లేకపోతే ఈ యొక్క పాపపు జీవితాన్ని ఎప్పుడైతే మనం మార్చుకుంటామో ఆయన యొక్క రాకడ అతి సమీపంలో ఉంటుంది. నీవు పాపములో ఉండి నీ యొక్క మనసును మార్చుకోకుండా ప్రభు రావాలి ఆయన ఉంటాడన్నాడు కదా నాతోటి, ఎందుకని ఆయన రావటం లేదని నీవు అడిగినట్లయితే నీ పాపం మార్చుకోవాలి కదా. నిన్ను ఈ యొక్క భూమి మీద విడిచిపెట్టి వెళ్లకుండా ఉండాలనే కదా ఆయన యొక్క రాకడ ఆలస్యం అవుతున్నది ప్రియ దేవుని సంగమా. దేవుని యొక్క రాకడ రావాలని అందరికి ఉంటుందండి, అందరికి ఉంటుంది. కానీ దేవుని యొక్క ఆలోచన ఏంటంటే నిన్ను నన్ను విడవపోకుండా మనల్ని ఆ పరలోక రాజ్యానికి తీసుకుపోవాలని ఆయన యొక్క ఆలోచన. దేవునికి స్తోత్రము కలిగింది గాక. ఆయన యొక్క ఆలోచన మనము నెరవేరుస్తున్నామా లేకపోతే దుఃఖపరుస్తూ ఉన్నామా?
ఈ రోజున ఈ యొక్క వాక్యం ఏమంటున్నది? యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఉండటమే కాదు, మనకున్న శ్రమలో, బాధలో, ఇక్కట్లో ఎన్ని విధాలుగా ఎన్ని శ్రమలు పడినా కూడా దేవుడు మనతోటి ఉంటానంటూ ఉన్నాడు. అలాగనే రెండవ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక ఒకసారి మనం చూస్తున్నట్లయితే మొదటి అధ్యాయము 7-8 వాక్యములు ఒకసారి మనం పరిశీలన చేసినట్లయితే, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకం నుండి అగ్ని జ్వాలల్లో ప్రత్యక్షమై దేవుని నెరగని వారికిని మన ప్రభువైన యేసు సువార్తను లోబడని వారికిని ప్రతిదండన చేయుచున్నప్పుడు మిమ్మను శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే. ఏమండి, దేవుడు మనలను ఎప్పుడు అన్యాయం చేయడండి. మనకు ఎప్పుడు అన్యాయం చేయడు, న్యాయమే చేస్తాడు. ఎవరైతే దేవుని పేరట శ్రమపడి ఉన్నారో, ఏమండి, నా కుటుంబం కొరకు ఎంతగానో శ్రమ పడుతున్నానండి, నా భార్య కొరకు, నా బిడ్డల కొరకు, పోషణ కొరకు నేను ఎంతో శ్రమ పడుతున్నానండి. మరి దేవుని కొరకు నీవు శ్రమ పడుతున్నావా? నీ యొక్క పొట్టకూటి కోసము, నీ యొక్క కుటుంబ పోషణ కొరకు నువ్వు శ్రమ పడుతున్నావు, కానీ దేవుని కొరకు నీవు శ్రమ పడుతున్నావా? నేను శ్రమ పడిపోయానండి. దేవుని యొక్క మందిరానికి వెళ్ళవు, ఏమండి, దేవుని యొక్క ప్రజలతోటి నీ మాట్లాడవు, నీ పొరుగు వానితోటి ప్రేమగా ఉండవు, కనికరము లేదు, దయ లేదు. నేను శ్రమ పడిపోతున్నాను. దేని కొరకు నీవు శ్రమ పడుతున్నావు? నీ యొక్క పొట్టగూడు కోసము నీవు శ్రమ పడుతూ ఉన్నావు. నీ యొక్క జీవిత విధానం కొరకు నీవు శ్రమ పడుతున్నావు, పోషణ కొరకు నీవు శ్రమ పడుతున్నావు, కానీ దేవుని కొరకు నీవు శ్రమ పడుతున్నావా? ఈ శ్రమలు ఎవరికంటే, ఏమండి, ఒక ఆత్మను నీ యొక్క పక్షముగా నీవు రక్షించినట్లయితే, ఏమండి, అతను నీతోటి చిరాగ్గా మాట్లాడిన, నిన్ను ద్వేషించిన కూడా, అయ్యా మనం ఇలా ఉండకూడదు, అయ్యా మనము దేవుని పెరట మనం నిలబడాలి, అలాగనే దేవుని వల్ల మనం ఉండాలి అని ఎంతమంది నేను తిట్టినా కొట్టినా అతని దగ్గరికి వెళ్ళి సువార్త చేసి శ్రమ పడతారు చూడండి, అటువంటి వారికి న్యాయముగా ఉంటాడు దేవుని స్తోత్రం కలిగిన. నేను దూరదర్శన్లో ఉన్నాను కదా, మరి ఇక్కడ నేను ఎలా సేవ చేయాలంటే, నువ్వు కూడా సేవ చేయవచ్చు. ఏమండి, నువ్వు కూడా సేవ చేయొచ్చు, ఫోన్ ద్వారా సేవ చేయవచ్చు. ఏమండి, అమ్మ నువ్వు ప్రార్థన చేసుకోవాలి. మనము దూరదేశంలో ఉన్నాము, మనకి ఆధారం ఎవరంటే ఆ యొక్క దేవుడే మనకు ఆధారము కనుక మనం ప్రార్థనలో నిమగ్నమై ఉండాలి అని మనం ప్రార్థన చేసుకోవాలి. సహోదరుడా, దూరదేశంలో ఉన్నాం కదా, నాకు సంఘానికి వెళ్ళడానికి అవకాశం లేదు. అవును, నిజమే, చాలామందికి ఉన్నవారు తెలియపరుస్తూ ఉన్నారు, మేము సంఘానికి వెళ్ళాలంటే చాలా దూరం అయ్యా, మేము సంఘానికి వెళ్ళాలంటే ఇప్పుడు క్రిస్మస్కి వెళ్తాము, ఇంకా ఏ సమయంలో మేము ఆ యొక్క సంఘానికి వెళ్ళము అని వారు తెలియపరుస్తూ ఉన్నారు. నువ్వు మోకరించి లేదంటే ఉపవాసం ఉండి నీవు ప్రార్థన చేసినట్లయితే దేవుడు నీకు సమీపంగా ఉంటాడు. అలాగనే నీతో పాటు ఉన్న, ఏమండి, ఆ ఇంటిలో పనిచేస్తున్న వారు ఒక్కరే ఉండరు కదా, ఆ బెంగాలీ వాళ్ళు, లేకపోతే ఆ కేరళ వాళ్ళు, లేకపోతే ఇంకొక దేశస్తులు ఎవరొకరు ఉంటారు. వారితోటి నీవు మాట్లాడాలి, సంభాషణ చేయాలి. ఏమండి, ఏం సంభాషణ? ప్రేమ సంభాషణ కాదు, దేవుని యొక్క ప్రేమ సంభాషణ చేయాలి. ఇదిగో ఒకనొక దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు నిజమైన దేవుడు అని వారికి బోధించాలి. సేవకులు మాత్రమే బోధిస్తారండి, మేమేం బోధించగలమంటే కాదు. నీకు జ్ఞానం ఉన్నది కదా, జ్ఞానం ఉన్నది కదా, ఏదో నీకు తెలిసిన మాట నీ పొరుగు వానికి నీవు ఆ మాట బోధించినట్లయితే, వారు నీ మాట వినకపోయినా నీ బోధించినట్లయితే, వారికి ప్రార్థన చేసినట్లయితే, ఏమండి, అటువంటి సేవ చేసినట్లయితే, ఏమండి, ప్రభు యొక్క తీర్పు దినంలో నీకు న్యాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. 34వ సంవత్సరంలో, ఏమండి, స్టిఫెన్ రాళ్లతో కొట్టబడి చంపబడ్డాడు. ఎందుకని? అతను ఏం చేశాడు? ఒక సంఘ పెద్దగా ఉన్నాడు, సంఘ పెద్దగా ఉండి ఆయన దేవునికి స్వార్థను విత్తుచూ ఉన్నాడు. ఎన్ని శ్రమలు వచ్చినా కూడా నేను దేవునికి స్వార్థను విత్తుతానన్నాడు.
అలాగనే విత్తుతూ ఆయన చనిపోయాడు. నిజంగా సేవలో ఉండి ఉండి ఏమండి అలా దేవుని యొక్క వాక్యం చెప్తూ మరణమైపోతే ఎంతో ధన్యత. దేవుని యొక్క బిడ్డలకి ఇది కావాలండి. నేను ఇంకా సంపాదించుకోవాలి, నేను ఇంకాను అందంగా ఉండాలి, లేదంటే నేను ఇంకాను ఏదో చేసుకోవాలి అని కాదు. దేవుని పేరట నీవు ఎంతగా ప్రాకులాడుచున్నావు అన్నది మాత్రమే నీ జీవితానికి ముఖ్యము. అది మాత్రమే దేవుడు చూస్తాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని స్తోత్రము కలుగును గాక. అయితే ఈ యొక్క వాక్యము ఒక మాట అంటున్నది, ప్రభువైన యేసు తన ప్రభావము కనపరచు దూతలతో కూడా పరలోకం నుండి అగ్ని జ్వాలలో ప్రత్యక్షమై దేవుని నెరుగు వారికి, మన ప్రభువైన యేసుక్రీస్తు ఆ యొక్క పరలోకం నుంచి వస్తున్నప్పుడు దేవుని ఎరుగు వారికి ఎరగని వారికి కూడా ఏమండి ఆయన ప్రతిఫలము దయచేస్తూ ఉన్నాడు. ఎవరైతే దేవుని మాట విని ఎరగలేనివట్టుగా ఉన్నారో వారికి ప్రతిదండన ఉంటుంది. ఏమండి విడవబడిన గుంపులో ఉంటారు. ఎవరైతే దేవుని ఎరిగి శ్రమల పాల్లో ఉంటారో, అనగా దేవునికి సేవ చేస్తూ ఏమండి దేవునికి సేవ చేస్తూ మన యొక్క శిష్యులు ఉన్నారండి. వారు ఎలా మరణమైపోయి ఉన్నారు? చిరసాధనం చేసి ఉన్నారు. ఇంకను రాళ్ళతో కొట్టబడి ఉన్నారు. ఇంకను వారిని అడ్డంగా రంపంతో కొయ్యబడి ఉన్నారు, ఉరివేసి ఉన్నారు. అలాంటి వారికి ఏమండి ఆ శిష్యులకు మాత్రమే కాదు, ఈ రోజుల్లో కూడా దేవుని యొక్క సేవ చేస్తూ, వీధి సేవ చేస్తూ ఏమండి ఎంతోమంది అన్య సహోదరులు వారిని హింసిస్తున్నారు, బాధిస్తున్నారు, కొడుచూ ఉన్నారు, ఉమ్మివేస్తూ ఉన్నారు, తన్నుచూ ఉన్నారు. అటువంటి వారందరికీ దేవుడు ఏం చేస్తాడు? న్యాయము తీరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. న్యాయం తీరుస్తాడు. ఆ న్యాయములో నీవు నేను ఉండాలంటే దేవుని యొక్క మనం సేవ చేయాలి, దేవునికి సేవ చేయాలి. నాకు ఈ యొక్క అరగంట సమయము ఎంతో క్లిష్టంగా మనకు దొరుకుతుందండి, క్లిష్టంగా దొరుకుతుంది నాకు. ఈ యొక్క అరగంట అయిపోయినాక నేను చదువుకోవాలి, ఏమండి ఎన్నో విధాలుగా నేను ధ్యానం చేయాలి. కానీ ఒక్క అరగంట దేవునికి మనం సమర్పించినట్లయితే దేవుడు బహుగా మనల్ని దీవిస్తాడు. మనకున్న ప్రతి అవసరతలో ఏమండి ఆయన మనకు తోడుగా ఉంటాడు. సదాకాలం నీతో నేను తోడుగా ఉంటానంటూ ఉన్నాడు. అలాగనే ఆయన నాకు కూడా తోడుగా ఉంటాడని నమ్మకము కలిగి, విశ్వాసము కలిగి ఆయనకు సేవ చేయాలి. ప్రియదండ్రి నేనే కాదు, ఈ వాక్యం వింటున్న సహోదరుడు ప్రతి ఒక్కరు సేవ చేయాలండి. ఒకరి మీదే బాధ్యత లేదు, అందరి మీద బాధ్యత ఉన్నది. అందరికి విశ్రాంతి కావాలి కదా. కేవలం ఒక సేవకుడికి విశ్రాంతి ఉంటే సరిపోతుందా? అందరికి విశ్రాంతి కావాలి. అందుకని నేను చెప్తూ ఉన్న మాట ఏంటంటే అందరూ దేవునికి సేవ చేయాలి, నిమగ్నమైపోవాలి సేవలో. అలాగని ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు ఒకసారి మనం పరిశీలన చేద్దామా? ఈ యొక్క మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 17వ ఈ యొక్క యోహాను సువార్త 17వ అధ్యాయము 15వ వాక్య భాగం ఒకసారి చూసినట్లయితే, నీవు లోకముల నుండి వారిని తీసుకుని పొమ్మని నేను ప్రార్థించుట లేదు కానీ దుష్టుల నుండి వారిని కాపాడమని ప్రార్థించుచున్నాను. ఏమండి యేసుక్రీస్తుని చెరసాలలో వేస్తున్నారు, బాధించారు, దుఃఖించారు. ఏమండి పిడిగుద్దులతోటి గుద్ది ఉన్నారు, ఒమ్ము వేసి ఉన్నారు, గడ్డాన్ని పెరికి వేసి ఉన్నారు. ఆయనను కూడా దేవుడు వారి కొరకు ప్రార్థన చేశాడు. ఆ సందర్భంలో ప్రార్థన కాదండి ఇది. కానీ నేను ఈ యొక్క మాటను ఎందుకని తెలియజేస్తున్నానంటే, ఏ సమయంలో ఏ శ్రమలో ఉన్నా కూడా దేవుడు ఏమన్నాడు? వీరిని క్షమించు తండ్రి అని వారి కొరకు ప్రార్థన చేశాడు. ఈరోజు మనము ఇతరుల కొరకు మనం ప్రార్థిస్తూ ఉన్నామా? ఇతరుల గురించి మనం ప్రార్థించట్లేదు, కానీ మన కొరకు మాత్రమే కూడా మనం ప్రార్థించుకోలేని స్థితిలో ఉంటున్నాం. ఏమండి ఇక్కడ మాట ఉన్నది, నీవు లోకం నుండి వారిని తీసుకుని పొమ్మని నేను ప్రార్థించటం లేదు అంటే, యేసుక్రీస్తు ఉన్న సమయంలో గొప్ప వ్యభిచారం ఉన్నదండి, గొప్ప వ్యభిచారం ఉన్నది. అలాగనే అక్కడున్న పరిసయ్యులు, సద్దుకాయలు కూడా గొప్ప అన్యాయముగా ఉన్నారండి. ఏమండి వారు పేరుకు మాత్రమే ప్రవక్తలుగా ఉన్నారు, అలాగనే పేరుకు మాత్రమే యాజకులుగా ఉన్నారు. కానీ వారు చేస్తున్న సేవ మాత్రము ఎలా ఉన్నదంటే
భయంకరమైన స్థితిలో ఉన్నది. పాపపు మార్గానికి నడిపించే రీతిగా ఉన్నది. వారి కొరకు దేవుడు ప్రార్థిస్తూ ఉన్నాడు. అయ్యో తండ్రి, వీరిని తీసుకుపోమని నేను తెలియజేయట్లేదు, కానీ వీరిని మరణానికి పాత్రలుగా చేయమని నేను అడగటం లేదు, కానీ వారిలో ఉన్న దుష్టాత్మను తొలగించి ప్రభువా అని, తండ్రి అని ఆయన అడుగుచూ ఉన్నాడు. ఈ రోజున మనం కూడా ఏమండి ఇతరుల కొరకు మనం ప్రార్థన చేయాలి. వారు కలిగి ఉన్న స్థితిని, అనగా వారు కలిగి ఉన్న ఆ దుష్ట మార్గాన్ని ప్రభువా తొలగించి ప్రభువా, పూర్వంలో ఎలా అయితే నీతిమంతులుగా ఉన్నారో, యథార్థవంతులుగా ఉన్నారో, మంచి ప్రవర్తన కలిగి ఉన్నారో, అలాగున ఈ చివరి దినంలో వారికి మంచి ప్రవర్తన కలిగజేయ ప్రభువా అని వరకు మనం ప్రార్థన చేయాలి. ఈరోజు మన యొక్క వాక్యాంశం ఏమైనదండి? పూర్వస్థితికి చేరుట. మన యొక్క పూర్వస్థితి ఎలా ఉన్నది ఒకప్పుడు, ఇప్పుడు ఎలా ఉన్నది? ఏదైనా మెరుగుపడి ఉన్నదండి? ఏమండి, ప్రతి సంవత్సరం మన యొక్క జుట్టు నెరుస్తూ ఉన్నది, లేదంటే మన యొక్క అవయవములు పెరుగుచూ ఉన్నాయి, లేదంటే మన యొక్క స్టడీస్ అంతకంతకు మనం చదువుకుంటూ ఉన్నాము, అంతకంతకి మన యొక్క సౌభాగ్యములన్నీ పెరుగుచూ ఉన్నవి. కానీ మన యొక్క విశ్వాసము సంవత్సరం పొడికి ఏమన్నా పెరుగుచూ ఉన్నదా? ఈ సంవత్సరం ఒకలాగున్నది, వచ్చే సంవత్సరము మరొకలాగున్నదా? ఈ సంవత్సరం వాక్యము చదివేవాడుగా ఉన్నాను, వచ్చే సంవత్సరము వాక్యము చెప్పే రీతిగా ఉన్నానా? గడిచిన సంవత్సరం ఎలా అయితే ఉన్నావో ఈ సంవత్సరం కూడా అలాగనే ఉంటే గనక ఎటువంటి ప్రయోజనం లేదండి. ఒక చెట్టును నాటితే దానికి నీరు పోస్తాం, ఎరువు పోస్తాం, ప్రతి దినము దానిని మనం చూస్తాం. వచ్చే సంవత్సరము అది కాపు కాయకపోతే ఎలా ఉంటుందంటారు? దేనికైనా ప్రయోజనం ఉంటుందా? ఆ భూమిలో ఉన్న ఆ సారమంతయు లాక్కుంటున్నది, కానీ ఎటువంటి పండ్లు ఇవ్వటం లేదు. కాబట్టి దాన్ని నరికివేయడమే బెటర్ అని మనకి అనిపిస్తూ ఉంటుంది. మరి మన యొక్క జీవితం కూడా ఇలాగనే ఉంటే ఆ ప్రభు, ఆ పైనుంచి చూస్తున్న ఆ ప్రభు ఇతనికి ఎటువంటి వాక్య పరిచర్య తెలియదు, ఇతను ఎటువంటి రీతిగా ఎదగటం లేదు, ఇతను అవసరం లేదు అని అనుకుంటే రెప్పపాట్లు మనము మరణమైపోతాం. కానీ దేవుడు ఏమంటున్నాడో తెలుసా? ఏమనుకుంటున్నాడో తెలుసా? అవకాశం ఇస్తున్నాడు. ప్రియదేవుని బిడ్డ అవకాశం ఇస్తున్నాడు. ఆ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుని పూర్వస్థితిలో ఎలా అయితే ఉన్నామో అలాగున మనం ఉంటే చాలా మంచిది, ధన్యత కూడా. దేవుడు ఆలస్యం చేస్తున్నాడని నీవు అనుకుంటూ ఉన్నా, కానీ ఆలస్యం ఎందుకంటే నీ పూర్వస్థితిని నువ్వు జ్ఞాపం చేసుకుని మారు మనసు పొందాలని ఆయన ఆశపడుచు ఉన్నాడు. ఆయన యొక్క ఆశపడు ప్రాణాన్ని మనం తృప్తిపరుద్దామా? మన యొక్క ఆశపడు ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తానని ఆ వాక్యం లేఖనాల ద్వారా ఆయన మనల్ని బలపరుస్తున్నాడు. మరి మనం ఏ రీతిగా ఆయనను మనం బలపరుద్దాం? ఏ రీతిగా ఆయనను మనం సేవిద్దాము? ఈ రోజునే చక్కటి నిర్ణయం కలిగి, ఆలోచన కలిగి, అయ్యా నా స్థితి, నా పూర్వస్థితి ఎలా ఉన్నదో అలాగునే నేను ఉంటానయ్యా అని వాగ్దానం చేసుకున్నట్లయితే ఆయన ఏమంటున్నాడంటే మత్తయి సువార్త 28:20 యుగ సమాప్తి వరకు నేను మీకు తోడుగా ఉంటానంటున్నాడు. ఆ వాగ్దానము, ఆ మాట మనకు జీవితంలో నెరవేరబడాలంటే ఈ రోజునే తీర్మానం చేసుకుందాం. అయ్యా నీతో నేను ఉంటాను, అయ్యా నా పూర్వస్థితిని జ్ఞాపం చేసుకుని నీ పాదాల యొద్దే నేను జీవిస్తానని నీవు ఆలోచన చేసినట్లయితే తప్పకుండా దేవుడు నీ మాట అంగీకరిస్తాడు. దేవుడి యొక్క కొద్ది మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. అందరూ భక్తితో శ్రద్ధతో కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా మా యొక్క పరలోకపు తండ్రి, నీ యొక్క ఉన్నతమైన శ్రేష్టమైన నామంలో మరొకసారి వందనములు ప్రభువా. ఇంతవరకు చక్కటి వాక్యం ద్వారా మా అందరితోటి మీరు సూటిగా తేటగా మీరు మాట్లాడి ఉన్నారు. ఎవరైతే ఈ యొక్క వాక్యములను వింటూ ఉన్నారో, ఏకీభవిస్తున్నారో, నేను ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ వాక్యాలను ప్రభువా ఇతరులకు చేరవేస్తున్న వారిని కూడా ప్రత్యేకంగా మీరు దీవించండి ప్రభువా. వారికి ఉన్న ప్రతి సమస్య నుంచి మీరు తొలగించండి. అవును ప్రభువా, ఈ నేటి దినమందు నీవు ఇచ్చిన వాక్యాన్ని బట్టి వారి యొక్క హృదయాన్ని బలపరుచుకుని నా పూర్వస్థితి ఎలా ఉన్నది,
ఈ సమయమందు నా స్థితి ఎలా ఉన్నదని వారు జ్ఞాపకం చేసుకుని పూర్వం కంటే నా స్థితి మెరుగ్గా ఉండాలని ఆశపడుతూ ఇప్పుడే వారు మోకరించి ప్రార్థన చేసుకునే బాధ్యత దయచేయండి నాయన. ప్రభా నిశ్చితమైతే నాయన ఈ వాక్య పరిచర్య నాయన ఇంకాను అంచెలంచెలుగా మీరు ఎదిగింప చేయండి ప్రభువా నాయన. మరి నిశ్చితమైతే ఎన్నో ఆత్మలు రక్షింపబడటానికి మాకు సహాయం చేస్తున్నాడు ఉన్నాం. ఇదిగో ప్రభా దూరదేశంలో ఉన్న వారి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. నిశ్చితమైతే తండ్రి ఇజ్రాయెల్ ప్రాంతాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, రక్షించండి, సమాధానపరచండి ప్రభువా. ఎటువంటి యుద్ధము ఆ ప్రాంతంలో జరగకుండా ఐక్యపరుస్తున్నాడు ఉన్నాం. అలాగే తండ్రి ఆ దేశంలో ఉన్న మా యొక్క ప్రియులు విశ్వాసులు తండ్రి బాలరాజు గారిని బట్టి నీకు స్తోత్రములు తండ్రి. నైనా వారు నైనా మరి స్వదేశానికి రాబోచున్నారు. వారికి ప్రయాణ కాలం మంది మీరు తోడుగా ఉండండి, సహాయం చేయండి. అలాగే ప్రభువా నైనా రాజబాబు గారిని బట్టి నీకు స్తోత్రం, మంజు గారిని బట్టి నీకు వందనములు ప్రభువా. నైనా మరి సత్యకుమారి గారిని బట్టి నాకు వందనాలు ప్రభా. కుమారి గారిని బట్టి నీకు స్తోత్రం, సంతోష్ కుమార్ గారిని బట్టి నీకు వందనాలు ప్రభా. ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయన. వారికి ఉన్న ప్రతి అనారోగ్యాన్ని మీరు తొలగించండి. దేశం కానీ దేశంలో వారి నివాసము చేస్తుండగా వారికి మీరు సదాకాలము తోడుగా ఉండండి ప్రభా. అలాగనే మరో దేశంలో ఉన్న ప్రభా మా యొక్క ప్రియులు నైనా వినోద్ బాబు గారిని బట్టి నీకు స్తోత్రములు. వారు కూడా ప్రభా మరి స్వదేశానికి రాబోచుండగా వారి యొక్క ప్రయాణకాలం మంది మీరు తోడుగా ఉండండి, సహాయం ఇచ్చండి నాయన. అలాగే ప్రభా తాడి రమేష్ గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు కూడా నైనా మరి రావాలని నైనా చక్కటి మనసు కలిగి ఉన్నది. అయితే కొన్ని కారణాల వల్ల ప్రభు వారు నైనా మరి సమస్యకు గురవుచున్నారు. నిశ్చితమైతే నైనా వారి ప్రాణాన్ని మీరు తృప్తిపరిచి స్వదేశానికి మీరు నడిపించండి. అలాగే ప్రభు నాగవేణి గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి, ఆశీర్వదించండి, మంచి ఆరోగ్యము దయచేయండి ప్రభువ, బలపరచండి ప్రభువ. బలహీనతగా ఉన్న వారిని మీరు బలపరుస్తారని నీ వాక్యము సెలవిస్తుంది. ఆ బిడ్డ మీరు బలపరచండి నాయన. అలాగే ప్రభువ రాజు గారిని శాంతి గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. నిశ్చితమైతే వారిని ఏకపరిచి నైనా ప్రభు చక్కటి గర్భఫలంతో వారిని తృప్తిపరుస్తున్నాడు ఉన్నాం. అలాగే తండ్రి ఇదిగో ప్రభు మరి ఏడుకొండల గారిని బట్టి నైనా మరి ప్రమిళ గారిని బట్టి నీకు వందనములు. వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. శ్రీనివాస్ గారిని మీరు జ్ఞాపకం చేయండి. వారికి సంపూర్ణ కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభువ. నైనా మరి జోసెఫ్ గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువ. ఎంతగానో హృదయ వేదన కలిగి ఆ యొక్క దేశానికి వెళ్ళి ఉన్నారు. నైనా మరి ఆ దేశంలో ప్రభు ఎటువంటి శ్రమల పాలు కాకుండా ప్రభువ నైనా నిశ్చితమైతే ఆ బిడ్డను ప్రభువ మీరు రక్షించండి, సంరక్షించండి ప్రభువ. అలాగే తండ్రి నైనా ఆ బిడ్డను మీరు బలపరచండి, స్థిరపరచండి నైనా ప్రభా. నిశ్చితమైతే నైనా మరి సావిత్రమ్మ గారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. గడిచిన వారం అంతా ఎంతగానో భయంకరమైన పరిస్థితిలో ఆ బిడ్డ ఉండగా నైనా ప్రార్థన ద్వారా నైనా ప్రభా బిడ్డకి నైనా చక్కటి శక్తిని మీరు అనుగ్రహిస్తూ ఉన్నారు ప్రభా. ఇంకా సంపూర్ణ ఆరోగ్యం బిడ్డకి దయచేయండి. వారికి సహోదరుని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. నైనా గౌరీ గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. నైనా ఆ బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువ. నైనా మరి సుభాష్ని గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువ. నిశ్చితమైతే తండ్రి ఇక ప్రభా గర్భఫలముల కొరకు ఏదో చూస్తున్న బిడ్డలను బట్టి నీకు స్తోత్రం తండ్రి. నైనా మరి కుమారి గారిని బట్టి ప్రభా మరి ఆ యొక్క సహోదరి ప్రభా మరి పుష్పలత గారిని బట్టి నీకు స్తోత్రం తండ్రి. నిశ్చితమైతే నైనా సకాలంలో వారిని జ్ఞాపకం చేసుకుని చక్కటి గర్భఫలం ఇచ్చి వారి యొక్క కుటుంబాలని సంతోషింపచేస్తున్నాడు ఇచ్చి ఉన్నాం. అలాగనే సహోదరి రమ్య గారు మీరు జ్ఞాపకం చేసుకుని చక్కటి గర్భఫలం ఇచ్చి ఉన్నారు తండ్రి. నిశ్చితమైతే తండ్రి ప్రభువా నిశ్చితమైతేనే ప్రభువా ఆ బిడ్డని నైనా చక్కటి ఆరోగ్యం ఇచ్చి మీరు నడిపించండి ప్రభువా. మరి ఆ యొక్క మరి ప్రతి నెలలో తండ్రి వారు హాస్పిటల్కి వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు వారి యొక్క రాకపోకలను మీరు తోడు ఉంటానడు ఉన్నాం. అలాగే ప్రభువా వారి యొక్క భర్త చేస్తున్న యొక్క పనులు కూడా మీరు దీవించండి, ఆశీర్వదిస్తున్నాడు ఉన్నాం. నిశ్చితమైతే తండ్రి నీ యొక్క రాకడ ఆలస్యమైతే మేమందరం సమాధానం కలిగి కనికరము కలిగి ప్రభువా జీవించడం మాకు సహాయం చేయండి. మా యొక్క నాయకులను దీవించండి, నాయకురాలను దీవించండి ప్రభువా. సంఘ పెద్దలను, విశ్వాసులను, సంఘ సేవకులను ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదిస్తారని నిశ్చితమైతే తండ్రి నాకున్న ఆర్థిక సమస్యను కూడా సమస్యను వైదొలిగించి ప్రభువా నీ కృపచేటను మరుగుపరుచుకుంటారని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. శుభదినము. దేవుడు మీ యొక్క కుటుంబాలని దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్.